హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు విజయలక్ష్మి. నా ఛానల్ నేమ్ వచ్చేసి విజయలక్ష్మి A to Z అనమాట. అఫ్ కోర్స్ నా ఛానల్ ఫైనల్లీ మానిటైజేషన్ అయితే అయ్యింది. ఎలా అయ్యింది, ఎంత కష్టపడ్డాను, దానికోసం నేను ఏమేమి రిస్క్ తీసుకున్నాను అనే దాని గురించి ఇప్పుడు మీకు కంప్లీట్ వీడియో షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. యాక్చువల్లీ నా ఛానల్ నేను స్టార్ట్ చేసినప్పుడు నేను 2022లో నా ఛానల్ స్టార్ట్ చేసిన అనమాట. ఛానల్ స్టార్ట్ చేసిన ఏంటంటే ఓన్లీ డ్రాయింగ్ ప్రాసెస్ గురించి పెట్టాలనుకున్నా. ఒక నిమిషం. ఆయన ఒక అతను అల్లమెల్లిగడ్డ అదే రాయి ముగ్గు అమ్మిట ఆయన వచ్చిండు, అందుకని చెప్పేసి వీడియో ఆఫ్ చేయడం జరిగింది. నా కష్టాలు అంతా ఇంత కాదు, ఒక బీభత్సమైన కష్టాలు అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసింది ఏంటంటే ఒక డ్రాయింగ్స్ పోనీలే, నేను ఒక డ్రాయింగ్ అనమాట. నేను ఒక ఆర్టిస్టు, పెయింటింగ్స్ సంబంధించి నేను వేస్తూ ఉంటా. అందుకని చెప్పేసి దాని గురించి అని నేను ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. మొదట్లో నేను షార్ట్స్ అట్లా అప్లోడ్ చేసేదాన్ని, ఓన్లీ అంటే డ్రాయింగ్స్ వేస్తూ షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. 1 year అట్లా అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల నేను ఛానల్ అనేది నేను పక్కన పెట్టేసి వేరే వర్క్లో బిజీ అయిపోయాను అనమాట. మళ్ళీ లాస్ట్ ఇయర్ అనుకున్నాను నేను ఏదో తప్పు నా ఛానల్ నేను ఇంకా ఏదో చేయాలి, ఏదో ఒక చేయాలి అని చెప్పేసి ఇంకా నేను మళ్ళీ లాస్ట్ ఇయర్ నేను దీపావళికి నా ఛానల్ని మళ్ళీ నేను స్టార్ట్ చేసిన అనమాట. అబ్బో ఎంత కష్టాలు కాదురా బాబోయ్. 4000 hours వాచ్ అవర్స్ అవ్వాలి అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలనేది యూట్యూబ్ రూలు. అఫ్ కోర్స్ ఇది అందరికీ తెలుసు. నాకు నిజం చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా వచ్చిర్రు నా షార్ట్స్కి. అంటే లైక్ నేను డ్రాయింగ్స్ అట్లా వేస్తుంటా అని చెప్పాను కదా, డ్రాయింగ్స్ సంబంధించి సబ్స్క్రైబర్స్ అయితే మంచిగానే వచ్చిర్రు. కానీ వాచ్ అవర్స్ మాత్రం అస్సలు రాలేదు. నేను లాస్ట్ ఇయర్ దీపావళి రోజు టార్గెట్ పెట్టుకున్నా, ఎట్లయినా సరే నా ఛానల్ని నేను మళ్ళీ గ్రో అప్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, నా ఛానల్ నుంచి నేను మంచి వీడియోస్ చేస్తూ మంచి కంటెంట్తో సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో అని చెప్పేసి. అంటే అంతకుముందు నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది యూట్యూబర్స్, వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు, వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇక వాళ్ళందరూ చూసి నాకు అరే నేను కూడా చేస్తాను, నాకు కూడా ఎంతో కొంత వస్తుందిలే అని చెప్పేసి నేను కూడా యూట్యూబ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఏమైందంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మామూలుగా దీపావళి సంబంధించి బొమ్మల కొలువు నేను టార్గెట్ పెట్టుకున్నా. బొమ్మల కొలువు నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి, దీపావళికి బొమ్మల కొలువు పెడతారు కదా, పెట్టిన తర్వాత వ్యూస్ అసలు రాలేదని చెప్పేసి వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇట్లా అంతా షేర్ చేస్తే 100-200 వచ్చింది అంతే వ్యూస్. అది ఎంత వచ్చిందో కూడా నాకు తెలియదు దాని వ్యూస్ టైమింగ్ అనేది. ఇంకా నాకు కొంచెం ఎక్కడో అనిపించింది, ఏదో ఎక్కడో మిస్ అయిపోతుంది. ఇట్లా రోజు ఎవరెవరికో సెండ్ చేయడము, వాళ్ళు మన ఛానల్ చూస్తారో లేదో జస్ట్ ఓపెన్ చేసి స్కిప్ చేసినా కూడా మనకు వాయిస్ వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ టైం మాత్రం అస్సలు రాలేదు. ఇక నాకు ఏం చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఇంకా అర్థం కాలేదు. ఇంకా తర్వాత నేను కార్తీక పురాణం అనేది ఉన్నది కదా మన హిందూ కార్తీక మాసంలో, సో దాన్ని నేను రోజు ఒక కథ చదివి 30 days 30 కథలు పెట్టిన. ఎట్లయితుంది నేనైతే ఒక టార్గెట్ పెట్టుకుంటా అని చెప్పేసి పెట్టడం జరిగింది. తర్వాత కొన్ని డివోషనల్కి సంబంధించి వీడియోస్ అట్లా అప్లోడ్ చేస్తూ ఉన్నాను. కొంచెం ఓకే బెటర్ యూట్యూబ్ అనేది అప్పుడప్పుడే నేను అనుకున్నాను ఇంకా వస్తే రాని లేకుంటే లేదు నా ఛానల్కి వ్యూస్. కానీ నేను ఇక గ్రూప్స్లల్లో అట్లా షేర్ చేయొద్దని అనుకున్నాను, ఎందుకంటే 1-2 రోజులు పర్లేదు, తర్వాత ఏందమ్మా ఊకే నీ వీడియోలు నాకు షేర్ చేస్తున్నావు, మేము ఇంకా వేరే ఏం చూడొద్దా, రోజు చేస్తారా వీడియో షేర్ చేస్తారా అని చెప్పి నాకు కొన్ని నెగిటివ్ కామెంట్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో ఇంకా నేను అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అని అసలు యూట్యూబ్ ఇప్పుడు ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ పెట్టినామనుకో, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు రీచ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకే రీచ్ అవుతుంది. సో మరి యూట్యూబ్ వాళ్ళకే రీచ్ అవ్వాలి కాబట్టి అందుకని చెప్పేసి నేను ఎవరికి షేర్ చేయ, నాకు వచ్చిన కాడికి అయ్యే వ్యూస్ కానీ నేను మాత్రం షేర్ చేయ అనుకొని ఫిక్స్ అయి ఉన్నాను. ఇంకా నేను డైలీ 1-2 వీడియోస్ అయితే ఖచ్చితంగా కన్సిస్టెన్సీగా కరెక్ట్గా నేను వీడియోస్ అయితే చేస్తూ పెడుతూ ఉన్నా. అట్లే పర్లేదు. నేను
నాకు ఫస్ట్ నాకు 1000 వ్యూస్ దాటిన వీడియో ఏంటంటే అది న్యూ ఇయర్కి మేము ముగ్గు వేస్తాం కదా, న్యూ ఇయర్కి ఇట్లా రంగోలీ వేస్తాం కదా, ఆ రంగోలీ ముగ్గుకి నాకు 1800 వ్యూస్ వచ్చింది. నేను షాక్ అయినా, వామ్మో ఇంత మంచి వ్యూసా అని చెప్పేసి. దానికి కూడా మంచి అవర్స్ కూడా బాగా వచ్చినాయి. అప్పుడు నాకు కొంచెం బూస్టింగ్ అనిపించింది, అబ్బా నా ఛానల్లో ఒక్క వీడియో కొంచెం నాకు పుషప్ ఇచ్చింది అంటే నేను కూడా ఇంకేదో బెటర్గా ట్రై చేయాలని చెప్పేసి ఇంకా తర్వాత నేను డెవోషనల్గానే నేను అట్లనే చేస్తూనే ఉన్నాను. అన్ని 500, 300, 200 అట్లా వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు కూడా అంతే వస్తున్నాయి, పెద్దగా ఏం రావట్లేదు. కానీ నాకు ఇంకొక టర్నింగ్ వచ్చేసరికి మళ్ళీ అదేంది ఉగాది వచ్చింది. ఉగాది అప్పుడు నాకు ఏ వీడియో అంటే రాశి ఫలాలు పెట్టినమాట. అందులో నాకు వృశ్చిక రాశి, మేషరాశికి నాకు చాలా అంటే చాలా బెటర్ వ్యూస్ వచ్చినాయి. అంటే ఒక 12K 7K అట్లా వ్యూస్ వచ్చినాయి. అప్పుడు ఇంకా నా వీడియోకి ఓన్లీ వృశ్చిక రాశికి 500 అవర్స్ టైం అనేది వచ్చింది. నాకైతే మస్తు అనిపించింది, అబ్బా నా ఛానల్ ఇప్పుడు కొంచెం గ్రో అవుతుంది అని చెప్పేసి అనుకొని వెళ్ళి పెట్టడం చేసిన అనమాట. అసలు నాకు ఆ తర్వాత ఇంకా నేను మూవీస్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే డైలీ రాశులు అయితే ఉండవు, డైలీ అకేషన్స్ అయినా కానీ జనాలు ఏంటంటే డివోషనల్గా చాలా తక్కువ మంది చూస్తారని చెప్పేసి నేను ఇంకా మూవీ రివ్యూస్కి ఇవ్వడం స్టార్ట్ చేసిన. అట్లా కూడా కొన్ని అంటే కొన్ని వీడియోస్కి నాకు మంచి 2K 3K అట్లా వ్యూస్ వచ్చినాయి. అట్లా నా ఛానల్ అనేది ఇప్పుడు ఫైనల్గా మొన్న November 15th అట్లా నా ఛానల్ మోనిటైజేషన్ అంటే 4000 అవర్స్ కంప్లీట్ అయినాయి అనమాట. అమ్మయ్య అనిపించింది, మామూలుగా 4000 అవర్స్ అంటే నాకైతే అది చాలా అంటే చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంటు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ నేనేమి పెద్ద సెలబ్రిటీని కాదు, ఒక మామూలు నా వ్యక్తిని. అంతేకాదు నాకు పెద్ద బయట షూట్ చేయడం కానీ బ్లాగ్స్ చేయడం కానీ చాలా డిఫికల్ట్. ఎందుకంటే నాకున్న ఫిజికల్ కండిషన్కి, యాక్చువల్లీ నేను డిసేబుల్ పర్సన్ని, నా చిన్నప్పుడే పోలే వల్ల నేను ఎక్కువ మూవ్ ఆన్ అవ్వలేను. అందుకని చెప్పేసి ఏదో నాకున్న టాలెంట్తో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అయితే నేను అనుకున్నా. అయితే యూట్యూబ్లో నాకు ఇదంటే నేను 4000 వాచ్ అవర్స్ సంపాదించుకున్న విధానం, అసలు నేను ఆ టైంలో ఏమేమి స్ట్రగుల్ చేసినానో ఇప్పుడు చెప్తాను మీకు. ఇప్పుడు యూట్యూబ్లో నాకు అంటే మనకు సబ్స్క్రైబర్స్ 1 to 100 వచ్చే వరకు మనకు అదేంటి తమ్మునేల్కి అయితే ఇవ్వదు, 100 దాటిన తర్వాత అదేంటది మనకు తమ్మునేల్ క్రియేట్ చేసుకోవడానికి మనకు మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది. కోర్స్ నేను అది ఇచ్చిన తర్వాత నేను తమ్మునేల్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసిన వీడియోస్. ఆ తర్వాత 500 అట్లా సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మనం లైవ్ కానీ కొన్ని ఆప్షన్స్ అనేది మనకు యూట్యూబ్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నా వీడియోస్ అన్నీ నా ఓన్ కంటెంటే, నేను ఎక్కడ ఎవరి వీడియోస్ తీసుకొని వచ్చి ఎవరి వీడియోలకి వాయిస్ ఓవర్ ఇచ్చి నా ఛానల్లో పెట్టుకోలేదు. నేను ఏదైనా సరే నేను జెన్యూన్గా చేద్దాం అనుకున్నా, జెన్యూన్గానే చేసిన, జెన్యూన్గానే ఇప్పటి వరకు అయితే వచ్చిన. నాకు ఇంతవరకు ఎక్కడ రీమార్క్ అయితే రాకుండా అయితే నేను ట్రై చేసిన. కానీ మొన్న మధ్య ఏమైందంటే మా ఫ్యామిలీ అందరం కలిసి మేము ఒకేషన్ వెళ్ళాం అనమాట. అంటే రిసార్ట్కి వెళ్ళాము. అక్కడ అందరం ఇట్లా చిల్ అవ్వడము, అక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం అది దాన్ని చేసినాము. అయితే అక్కడ మా వాళ్ళందరూ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు, మా కజిన్స్, మా అన్నయ్య వాళ్ళందరూ కలిసి మా తమ్ముళ్ళు వాళ్ళందరూ డాన్సులు చేసిర్రు అనమాట. నేనేం చేసిన ఆ వీడియోస్ కూడా ఎందుకు వదులుకోవాలి, అది కూడా పెడితే కొంచెం అంటే కంప్లీట్ ప్యాకింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఆ వీడియోస్ కూడా పెట్టిన. అయితే దానికి ఏమైందంటే మ్యూజిక్ అనేది యాడ్ అయింది. అంటే వాళ్ళు డ్యాన్స్ చేసినప్పుడు మ్యూజిక్ పెట్టుకుంటారు కదా, మ్యూజిక్ యాడ్ అవ్వడం వల్ల నాకు దానికి ఒక్కదానికి మొత్తం ఇట్లా రెడ్ సింబల్ వచ్చింది అనమాట. అంటే కాపీరైట్స్ క్లెయిమ్ కింద వచ్చింది. తర్వాత అమ్మ నేను చాలా డిసప్పాయింట్ అయినా, అమ్మో ఇంకా జీవితంలో ఎప్పుడు ఏ వీడియోకి కానీ నేను ఎవరిది కానీ తీసుకొచ్చి పెట్టొద్దు, నా ఓన్ పాటలైనా వాడతాను కానీ ఇట్లా వేయొద్దని చెప్పేసి అయితే నేను అనుకున్నా. అదొక్కటి నాకు రిమార్కబుల్ వచ్చింది. అండ్ మొన్న మధ్యనే నాకు 4950 అవర్స్ అయిన తర్వాత నాకు అది ఏంది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి నాకు క్లెయిమ్ అని వచ్చి ఒక మెసేజ్ వచ్చిందనమాట. అయితే నా వీడియోకి
యూజ్డ్ కంటెంట్ ప్లీజ్ క్లైమ్ అని చెప్పేసి అప్పీల్ చేసుకోవాలని చెప్పేసి ఒక మెయిల్ అయితే వచ్చింది. నేనైతే గుండె దడేలు మన నేనేంటి యూజ్ చేసిన, నేను అసలు ఎవరి వీడియోస్ అప్లోడ్ చేయలేదు, ఎవరి వాయిస్ని నేను తీసుకోలేదు. కనీసం నేను మ్యూజిక్ కూడా నేను ఓన్లీ యూట్యూబ్ రికమెండెడ్ వీడియోస్కి మాత్రమే పెట్టిన, యూట్యూబ్ నుంచి తీసుకునే పెట్టినా కదా అని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయిపోయినా. చాలా అబ్బా, ఇంత కష్టపడి ఇన్ని వేల వ్యూస్ వచ్చిన తర్వాత మళ్ళీ గిట్లేందని చెప్పేసి అయితే నేను ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే మోనిటైజేషన్ అయ్యే ముందు ఒకసారి మీ ఛానల్కి అంటే 4000 రీచ్ అయ్యే టైంలో అట్లాంటిది అది వస్తుంది, నో ప్రాబ్లం. నేను టెక్ ఛానల్స్ కూడా చూసిన, వాళ్ళు ఏమన్నారంటే ఇట్లా వచ్చినప్పుడు మీరు అసలు అధైర్యపడొద్దు, మీరు కాపీరైట్ క్లైమ్ కింద మీకు అట్లా అంటే మీరు ఇంతకుముందు ఏమైనా చేసిరో లేదో అని చెప్పేసి అట్లా మెసేజ్ వస్తుంది, డోంట్ వరీ. మెయిల్ అయితే వచ్చిందంటే మీ ఛానల్ యూట్యూబ్ అనేది పుష్ చేయడానికి సిద్ధంగా ఉంది అండ్ మీ ఛానల్ కూడా రిమార్కబుల్ కాకుండా చూసుకోవడానికి ఇది ఒక ప్లస్ పాయింట్. అందుకని చెప్పేసి మీరు ఒక అప్పీల్ వీడియో అనేది క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అని చెప్పేసి అయితే నాకు టెక్ ఛానల్స్లో చూసి తెలుసుకున్నాను. దాని ప్రకారమే నేను ఒక వీడియో అనేది క్రియేట్ చేసిన. అఫ్కోర్స్ అది ప్రైవేట్లో ఉండాలంట, అయితే నేను పబ్లిక్లో పెట్టలేదు. అయితే నేను మామూలుగా అంటే దాంట్లో ఏమని వచ్చిందంటే మీరు వీడియోస్ ఎలాంటి కంటెంట్ చేస్తారు, ఎట్లా క్రియేట్ చేస్తారు, ఎట్లా అప్లోడ్ చేస్తారు, ఎలాంటి యాప్స్తో మీరు వీడియోస్ క్రియేట్ చేస్తారు, మీరు ఇంకా సోషల్ మీడియాలో ఏమేమి వాడతారు, మీరు ఏ సోషల్ మీడియాలో వాడేటి మీరు ఏమేమి ఐడీస్ వాడుతున్నారు అవన్నీ చెప్పాలని చెప్పేసి నాకు ఎక్కడి నుంచి అని చెప్పేసి నేనైతే ఇంకా దానికి సంబంధించి ఒక 3 minutes వీడియో అయితే నేను షూట్ చేసిన. నేను స్క్రీన్ రికార్డర్ అనేది ఆన్ చేసుకొని నా వీడియోని అంటే నేను ఏ ఛానల్ నుంచి ఎక్కడి నుంచి ఎట్లా అనేది నేను అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ అందులో షేర్ చేసుకున్నాను అనమాట. ఆ వీడియో అప్పీల్ నేను మెయిల్ ద్వారానే అప్పీల్ చేసుకున్నాను. దాని ద్వారా నాకు 24 hours నాకు అప్పీల్ సక్సెస్ అయింది. నా ఛానల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, కరెక్ట్గా ఉంది. ఇంకా మీ ఛానల్లో రన్అప్ చేసుకోండి అని చెప్పేసి అయితే నాకు మెయిల్ అయితే మళ్ళీ నాకు రిటర్న్ వచ్చింది. నాకైతే అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే మనం అనుకుంటాం యూట్యూబ్ ఏంది మనకు ఇట్లా ప్రతి ఒక్కదానికి ఇట్లా రిస్ట్రిక్షన్ పెడుతుంది అది దాని అనుకుంటాం, కానీ అది మనకే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఛానల్ని మన ఓన్ కంటెంట్ పెట్టుకొనే చేయాలి, ఎవరిది ఏది కాపీ చేయొద్దు. నాకైతే అది అయితే బాగా అర్థమైంది. అందుకని చెప్పేసి నేను తక్కువ వ్యూస్ వచ్చినా సరే కానీ నేను నా ఓన్ ఓన్ కంటెంటే మాత్రమే పెట్టి అయితే చేస్తున్నా. అయితే నా మోనిటైజేషన్ అయిన తర్వాత నేను అనుకున్నాను అంటే ఇప్పటి వరకు 4000 hours అయినాయి కదా, సో ఆ మనీ కూడా మనకు కలిపి మనకి ఇస్తారేమో అని చెప్పేసి నేనైతే చాలా చాలా ఎగ్జైటింగ్లో ఉన్నా. అమ్మ నాకు మానిటైజేషన్ అయిపోయింది, నాకు డాలర్స్ వస్తాయి, నాకు నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, నాకు మనీ వస్తుంది అని చెప్పేసి నేను చాలా అంటే చాలా చాలా ఖుషి అనిపోయి అందరికీ చెప్పుకున్నాను నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది నాకు మన డబ్బులు వస్తాయి అని చెప్పేసి. నేను తర్వాత నాకు వైటీ స్టూడియోలో నేను చూసుకునేసరికి నాకు అందులో 0.32 అని వచ్చింది. ఎర్నింగ్ ఉంటుంది కదా రెవెన్యూ, అది ఏందా అని చెప్పేసి నేను మామూలుగా ఇట్లా కొట్టి చూసిన, అంటే మన ఇండియన్ కరెన్సీలో కొట్టి చూసేసరికి 33 పైసలు వచ్చింది ఛానల్కి. నేను షాక్ అయినా, ఏంటి ఇన్ని రోజులు చేసిన వీడియోస్కి అసలు వ్యూస్ రాలేదు అనుకున్నా, కానీ ఇప్పుడేంటి ఇట్లా వచ్చింది, ఇంతేనా ఈ 33 పైసలు ఏంటి ఇన్ని రోజులు చేసిన వీడియోస్కి ఏంది అని నేను అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే మనం 4000 hours అండ్ వాచ్ 1000 subscribers అనేది ఓన్లీ మనం యూట్యూబ్లోకి మన మానిటైజేషన్కి ఇవ్వడానికి అవైలబుల్ మాత్రమే అని తర్వాత తెలిసింది. ఆఫ్ కోర్స్ నాకు కొంచెం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చేసే ఏ వీడియో అయినా కానీ కొంత తొందరలోనే రెవెన్యూ అని సంపాదించుకుంటుందంట. సో ఇదండి నేను కష్టపడ్డ నా యూట్యూబ్ కోసం నేను కష్టపడ్డ విధానం. కానీ నేను మాత్రం ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు.
నాకు కొన్ని సందర్భాల్లో అనిపించింది, ఏంద్రా నాయన కంటెంట్ ఏం లేకున్నా కానీ వేలల్లో లక్షల్లో వ్యూస్ పోతుంది, నేను ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నా నాకు ఎందుకు రావట్లేదు అని అయితే నేనైతే చాలాసార్లు అనుకున్నాను. తర్వాత హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం కానీ, మనం సిఈఓ సెర్చింగ్ కానీ, నేను ప్రతి ఒక్కటి కంటిన్యూగా ఇస్తున్నా. బట్ ఏదో ఒకరోజు నా ఛానల్ కూడా మంచి గ్రో అప్ అయ్యి మంచి వ్యూస్తో ముందుకెళ్ళాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎస్పెషల్లీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళ కోసం, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, అసలు మనం పెట్టాలనుకున్నాం అనుకో పెట్టి తీరాలి, అస్సలు ఆపొద్దు. ఏంటంటే చాలామంది అంటుంటారు కదా, అది అవుతుందా, చేస్తే అవుతుందా, ఇది అవుతుందా అనుకుంటారు, కానీ కష్టపడితే ఏదైనా అవుతుంది. మన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి, చేయాలనుకుంటే చేయాలి. అంతేకాదు మనం ఓన్ కంటెంట్ అయి ఉండి ఏదైనా చేయండి, కానీ ఓన్ కంటెంట్తో చేయండి. ఖచ్చితంగా యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది. మనము మంచి యూట్యూబ్